డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 26వ భాగం 10/4/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భిడే గారు రాసినటువంటి గ్రంథం. శాపాలైపోయాయి, వరాలైపోయాయి, అనుగ్రహాలులోకి వచ్చాము. గౌతముడి అనుగ్రహం 39. బృహస్పతి శాపంచేత జన్మాంధుడైన అంగీరస వంశంలో పుట్టినటువంటి దీర్ఘతముడికి ప్రద్వేషి అనే అమ్మాయికి పుట్టిన పుత్రుడు ఎవరు? గౌతమ్. వైవస్వత మన్వంతరంలో ఈయన సప్తఋషులలో ఒకడు. బ్రహ్మ మానస పుత్రిక అయిన అహల్య ఈయన భార్య. ఆమె అందు ఇతనికి శతానందుడు అనేటువంటి కుమారుడు కడిగాడు. అతడు జనక చక్రవర్తికి పురోహితుడు. అది గౌతముని శిష్యులలో ఒకడు ఉత్తంకుడు అనేవాడు. అతనిని గౌతముడు అల్లుడిగా తీసుకున్నాడు. మిథిల సమీపంలో గల పారియాత్ర పర్వత ప్రాంతంలో ఈ గౌతమ ఆశ్రమం ఉండేది. అక్కడ ఆయన 60,000 ఏళ్ళు తపస్సు చేశారు. శివుణ్ణి మెప్పించి గంగను అక్కడికి ప్రవహించేటట్టుగా చేశారు. అందుకనే గౌతమి అని పేరు వచ్చింది. గంగ, దానికి గౌతమి అనే పేరు. కరువు కాలంలో ఇతడు ఆహారాన్ని కల్పించి ఋషులను ప్రాణాలు కాపాడు. ధర్మశాస్త్రకర్త గౌతమ స్మృతి ఉంది. గౌతమ స్మృతి ఇతడు నిర్మించిన గ్రంథం. ఈగాక ఆస్తిక సూత్రం, పితృమేధ సూత్రం, దాన చంద్రిక, గౌతమి శిక్ష, న్యాయ సూత్రం వంటి గ్రంథాలు ఎన్నో గౌతమ మహర్షి రాసి. తర్వాత అంటే ఇప్పుడు అంతా అయిపోయి శాపాలు అయిపోయినాయి. పాత్రల పరిచయమే పొరపాటునే. 5 రోజుల గ్యాప్ వచ్చింది కదా మరి. తర్వాత ఇందులోని పాత్రల పరిచయమే ఇప్పుడు మనం చేసాం. 40 గ్రామణి దేవవతి వృషభ పర్వతంలో చందనవనంలో రక్షించేటువంటి గంధర్వ పంచకాలలో అంటే 5 గంధర్వులలో గ్రామణి అనేవాడు ఒకడు. గ్రామణి అని పూర్వం రాజశేఖర్ రెడ్డి టైంలోనో చంద్రబాబు టైంలోనో మనకి పల్లె బస్సులకి గ్రామణి అనే పేరుతో తిప్పేవాడు. ఇతడి కుమార్తె దేవవతి. ఆమె సుకేశ రాక్షసుడి పత్ని అయి మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేవాళ్ళు ఆమెకు పుత్రుడుగా జన్మించారు. 41 ఘృతాచి అనేటువంటి కశ్యపుడి పత్ని అయిన రాధ అనేటువంటి ఆమెకు జన్మించిన అప్సరసలలో ఘృతాచి ఒకటి. రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి మొదలై. ఈమెను చూసినప్పుడు భరద్వాజుడికి వీర్యస్ఖలనం కాగా దాని నుండి ద్రోణాచార్యుడు జన్మించి ఘృతాచి యందు వ్యాసుడికి శుకుడు, రమతి మునికి దురుడు అనేవాడు జన్మి. ఈమెకు మొత్తం 10 మంది కొడుకులు. కిష్కింధ కాండంలో 35/7 అనుసరించి విశ్వామిత్రుడు కూడా ఈమె మీద ఆసక్తుడయ్యా. ఈమెతో 10 సంవత్సరాలు గడిపిన తర్వాత అది అతనికి ఒక రోజుగా అనిపించి విశ్వకర్మతో ఈమెకు సంబంధం ఏర్పడగా అతడు ఈమెను భూమి మీద శూద్ర యోనిలో జన్మించమని శాపమిచ్చి దానివల్ల ఈమె గోపగృహంలో జన్మించింది. కొల్లవాళ్ళ పూర్వజన్మ స్మృతి కలగటం చేత ఈమె ఈ జన్మలో వివాహం చేసుకోవాల. విశ్వకర్మ కూడా బ్రహ్మదేవుడి దయ వలన ఒక బ్రాహ్మణ గృహంలో పుట్టారు. అలా భూమిపై జన్మించిన వీళ్ళిద్దరు ప్రయాగలు గంగా తీరంలో పరస్పరం కలుసుకున్నారు. పూర్వపు స్మృతి కలగటం చేత వీళ్ళకి మాలి,
అలాగే గాజులవాడు, దర్జీ, సుగాలి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, శిల్పి మొదలైనటువంటి వృత్తి పనుల వాళ్ళు జన్మించినట్లుగా బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. 42 చూళి బ్రహ్మర్షి అయిన సోమద అనే గంధర్వి మహాతపోవ్రతంతో ఉన్న ఈ మునికి సేవలు చేసి మెప్పించి మానసపుత్రుడిని వరంగా కోరింది. ఆ పుత్రుడి పేరే బ్రహ్మదత్తుడు. 43 చవన మహర్షి. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె గర్భం ధరించిన సమయంలో ఒకరోజు భృగువు స్నానం కోసం బయటకు పోగా పులోముడనే రాక్షసుడు వాళ్ళ ఆశ్రమంలోకి వచ్చాడు. పులోమ సౌందర్యాన్ని చూసి మోహించి ఆమెను అపహరించాడు. ఈ రాక్షస కృత్యానికి ఆమె గర్భం జారిపోయి, అలా గర్భచ్యుతి చేత కలిగిన పుత్రుడే కనుక అతనికి చవనుడు అంటే జారిపోయినవాడు అనే పేరు. పుట్టిన బిడ్డడైన చవనుడు తేజస్సు చేత పులోమ అనే రాక్షసుడు కాలి బూడిదైపోయాడు కనుక పులోమ బిడ్డను తీసుకొని మళ్ళీ ఆశ్రమానికి చవనుడు వేదాంగ ప్రవీణుడు, తపస్సులో ఉన్నప్పుడు ఇతని శరీరం నుండి పుట్టలు వాల్మీకిలాగానే పుట్టలు పుట్టాయి. అందులో అతడు నిశ్చలుడై నిలబడి తపస్సు చేశాడు. ఇంతలో ఆ వనానికి వైవస్వత మనుగు పుత్రుడైన శర్యాతి సపరివారంగా వచ్చే వేటకు శర్యాతి కుమార్తె సుకన్య. ఆమె రూప యౌవన సంపన్న సఖీ జనంతో కలిసి క్రీడ కోసం ఆమె ఆ పుట్ట దగ్గరికి వచ్చి పుట్టలో ఉండి కాంతివంతమైన పదార్థమేదో బయటకు వస్తున్నట్టు చూసి ఆమె ఉడకతో ఆ పుట్టలోనికి ఇలా గుచ్చి దాని లోపల తపస్సు చేస్తున్న చవరుడి యొక్క 2 కళ్ళు చిట్లిపోయాయి. ఋషి కోపించి సేనా పరివార సహితంగా రాజు మలమూత్ర బంధం అయ్యేటట్టుగా అంటే 1, 2 బంద్ చేసేశారు. రాజు వెంటనే ఇతనికిచ్చి శరణు వేశారు. చవనుడు అతని కుమార్తెను భార్యగా ఇమ్మని. చవనుడు అప్పటికే వృద్ధుడైన రాజు అతనికి తన కుమార్తె సుకన్యనిచ్చి వివాహం చేసి అశ్విని కుమారుడు ఒకసారి సుకన్యను చూసి పరీక్షించి ఆమె పాతివ్రత్యానికి ఆశ్చర్యపడి వారొప్పుడు చవనుని యువకుడిగా చేసేశారు. ఈ ఉపకారానికి బదులుగా చవనుడు అత్తవారింటికి వెళ్ళి యజ్ఞం ఒకటి చేసి అశ్విని కుమారులకు యజ్ఞ భాగాన్ని కల్పించి ఇచ్చారు. ఇంద్రుడికి ఇది నచ్చల. వాడు ఎవరికైనా ఇస్తే వీడికో అసూయ కనుక చవనుడి చంపటానికే ఇతడు వజ్రాయుధం తీసుకొని వచ్చి చవనుడు మధుడు అనేటువంటి రాక్షసుడిని పుట్టించాడు. ఇంద్రుడు అతన్ని చూసి భయపడి అశ్విని కుమారులకు హవిర్భాగాలు ఇవ్వటానికి అందాకా వస్తాయి కానీ ఇంద్రుడికి తెలియదు. అలాగే చవనుడు ఒకసారి ప్రయాగలు ఉదవాస వ్రతం అనే దాన్ని చేసి రోజు రాత్రి పగలు నీటిలోనే నిలబడి తపస్సు. అలా ఉండగా జాలరులు వేసిన వలలు ఆ మహర్షి తగులుకొని జాలర్ల చేతిలో పల్లెవాళ్ళ చేతిలో పడ్డారు. అంటే వలలో చిక్కుకో. వాళ్ళు ఈ ఋషిని చూసి భయపడి రాజైన నహుషుడికి ఈ సంగతి చెప్పారు. నహుషుడు చవనుని షోడశోపచారాలతో సత్కరించి కావలసింది కోరుకోమని అడిగారు. చవనుడు జాలరులకు తనకు కుమారుగా తగినంత మూల్యం చెల్లించమని రాజుతో వాడు పట్టించారు కనుక వాళ్ళకి చేపల వల్ల నష్టం అవుతోంది కనుక వాళ్ళకి ఆ నష్టపరిహారంగా రాజు తన రాజ్యమంతా ఇవ్వటానికి సిద్ధమైన మూల్యం పూర్తి కాదు. అప్పుడు ఒక ఋషి గోధనం ఇవ్వమని చెప్ప
అలా చేయటంతో అదంతా పూర్తయిపోయింది. మూల్యం అంటే ఇవ్వాల్సిన డబ్బంతా రానున్న కాలంలో తన పొలంలో వేరు జాతిత్వ దోషాలు కలుగుతాయని, అది కుషికుడనే వాడి వల్లనే అలా జరుగుతుందని శవనుడు తెలుసు. అప్పుడు అతడు కుషికుడిని బాధించడం ప్రారంభి. కానీ కుషికుడిని సేవగా గ్రహించి సంతోషిస్తాడు. అందుమీద ముని కుషికుడి వంశాన్ని బ్రాహ్మణుడు ఉదయిస్తాడని వరమిచ్చి అతనికి స్వర్గప్రాప్తి కలిగి మనుపుత్రి అయిన అరుషి యందు ఇతనికి ఔర్వుడు అనే పుత్రుడు కలిగాడు. అతడు మంచి వక్త, మంత్రవే. ఇతనికి సప్త ఋషులలో ఒక స్థానం లభించింది. 7 ఋషుల్లో ఔర్వుడు కూడా ఒక ఋషి. తర్వాత 44 జయ సుప్రభ, వీరు దక్ష ప్రజాపతి కుమార్తె. వరం పొంది జయ అనే రాక్షస సంహారానికై అదృశ్యులుగా అరూపులై అంటే రూపాలు కనపడకుండా 50 మంది పుత్రులను కన్నారు. స్కంద పురాణంలో ఈమె ప్రజాపతి అయిన వృషాసుడి పుత్రిక అని, పార్వతీదేవి దగ్గర దాసిగా ఉండేదని కూడా వర్ణన చేసి చెప్పారు. కానీ వామన పద్మ పురాణాలలో ఈమె పార్వతికి సఖి అని చెప్పరు. సుప్రభ కూడా 50 శస్త్రాస్త్రాలకు జన్మనిచ్చి 45 జాంబవాన్. వాల్మీకంలో ఇతడు బ్రహ్మ ఆవులించినప్పుడు పుట్టినట్లుగా చెప్పరు. కానీ బ్రహ్మాండ పురాణాలు ఇతడు ప్రజాపతికి రక్షక్ అనేటువంటి ఆమె కలిగిన కొడుకుగా చెప్పరు. ప్రజాపతికి రక్ష అనే స్త్రీ, ఇతడి భార్య పేరు వ్యాఘ్రి. మనకి ఇంతవరకు నాకే తెలియదు. జాంబవంతుడి భార్య పేరు వ్యాఘ్రి. ఆమె యందు అతనికి జాంబవతి అనే కూతురు కలి. మనకు తెలుసు కదా, జాంబవతి శకుంతలోపాక్షి, శామంతకోపాక్షి. అతడు వృక్షాలకు రాజు, అంటే ఎలుగుబంట్లకు. సీతాన్వేషణ సమయంలో ఇతడు రాముడికి బాగా తోడు. రావణ వధ తర్వాత నగారా మ్రోగించి ఇతడు శ్రీరాముడి విజయాన్ని అందరికీ చాటింపు వేసి చెప్పాడు. వృద్ధుడైన 90 యోజనాల దూరం దాటగలగనని, తను సముద్రం బంధనం చెయ్యగలగని చెప్పి. అది 100 యోజనం. 90 దాటితే మిగతా 100 ఎవరు దాటారు? కనుక హనుమంతుడికి గల బల పౌరుషాలు స్మృతిలోకి తెచ్చి సముద్ర లంఘానికి అతన్ని ప్రోత్సహించిన వాడు జాంబవాన్. విభీషణుడి విజయంలో కొంత సందేహించి జాగ్రత్తగా ఉండాలని కూడా జాంబవంతుడు సలహా ఇచ్చాడు రాముడికి. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి, రామరావణ యుద్ధంలో రాముడికి ఇతడు చాలా గొప్ప సహాయపడ్డాడు. రామరాజ్యాభిషేక సమయంలో ఇతడు 100 నదుల నుండి, అలాగే సముద్రాల నుండి జలాలు కుంభాలతో తీసుకొని తెచ్చిచ్చాడు. రాజసూయ అవసరంలో, అంటే ఆ సమయంలో ఇతడు శత్రుఘ్నుడితో పాటు అశ్వరక్షణ కోసం, అంటే విడిచిన గుర్రాన్ని రక్షించడానికి వెనకాలండి కాపు కాయటానికి రాముడి ఇతనికి బహుమూల్య భూషాధికారు, అంటే అనేకమైన సత్కారాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించారు. 46 తాటక, ఈమె సుకేతుడు అనే యక్షుడి కూతురు. జంభాసురుడి కొడుకైన సుందుడి పత్రి. బ్రహ్మ సుకేతుడికి ఇచ్చిన వరం వల్ల ఈమె జన్మించి, ఈమె 100 ఏనుగుల బలం, కామరూపంలో తిరగటానికి కావలసిన శక్తి కూడా లభించాయి. మారీచ సుబాహులే ఈమె కొడుకు. అగస్త్యుడు సుందుని మరణానికి కారణమైనందున ఆమె తన కొడుకులలో
కలిసి అతడి మీద విజృంభించి అతడి శాపంచే వికృతాకారం గల రాక్షసిగా తాటక మారిపోయి ములద కరుష క్షేత్రంలో నివసించటం మలద కరుష క్షేత్రం అంటే మలద అంటే దెబ్బతిన్నా లేకపోతే క్షీణించినా లేకపోతే పాడైపో. ఈమె వలన ఆ ప్రదేశం నిర్జనమై తాటకావనం అనే పేరు పొంది. ఆ వనానికి దగ్గరలో విశ్వామిత్రుడి ఆశ్రమం కూడా ఉంది. ఈమె తనయులిద్దరిని ఆ యజ్ఞానికి విఘ్నాన్ని కల్పిస్తుంది. మారీచ స్వభావం. అందువల్ల విశ్వామిత్రుడు అయోధ్య నుండి రాముణ్ణి తీసుకొని వచ్చి ఆమెను వధించాలని చెప్పి ప్రోత్సహించాడు. రాముడు గురువు ఆజ్ఞ పాలించి తాటక స్త్రీ అయినా చంపేసి. తారుడు 40 బృహస్పతి అంశంలో జన్మించిన ఒక వానరు. ఇతడు బుద్ధిమంతుడు, వానర శ్రేష్ఠులలో ఒకడు. సుగ్రీవుడి భార్య అయిన రుమ ఇతని కుమార్తె. తారుడి కుమార్తె రుమ అంటే సుగ్రీవుడి మామగారు. 5 కోట్ల వానర సమూహంతో వచ్చి ఇతడు కుగ్రీవుని సైన్యంతో కలిశాడు. అతడు 5 కోట్ల వానరులకు అధిపతి. సీతాన్వేషణ సమయంలో ఇతడు జాంబవంతుడితో కలిసి దక్షిణ దిశగా బయలుదేరి వెళ్ళి తక్కిన వాళ్లతో పాటు ఇతడు వృక్ష బిలంలో ప్రవేశించి వాలి శక్తిని గురించి చెప్పి రావణుడికి ఇతడు నోరు ఆడనివ్వలే. తర్వాత 40 తుంబురుడు. కశ్యపుడి ప్రాభ అనే ఆమెలో జన్మించిన కొడుకులలో ఒకడు తుంబు. ఇతడు చైత్రమాసంలో భాత అనే సూర్యుడి వద్ద ఉంటూ ఉంటాడు. ఇతడి భార్య పేరు నారదుడితో పాటు బ్రహ్మసభలో ఇతడు భగవత్ గుణగానం చేస్తూ ఉంటాడు. అంటే ఆస్థాన సంగీత విద్వాంసు. రంభపై ఆసక్తి చేత ఇతడు కుబేరుడి శాపం పొంది విరాధ రాక్షసుడు మారిపోయాడు. ఈ కథ వలన రంభ అతని భార్య కాదేమో అనిపిస్తోందంటున్నారు. ఇది రాసినటువంటి భిడేగా. భరతుడికి స్వాగత సత్కారాలు ఇచ్చిన సందర్భంలో భరద్వాజుడు ఇతన్ని ఆహ్వానించాడు. తృణబిందుడు 49. ఈయన ఒక మహారాజర్షి. భాగవత విష్ణు పురాణాలలో ఇతడు బంధువనే రాజుకు పుత్రుడని అతడి విశాల శూన్య బంధు ధూమ్రకేతు ఇడ విడ అనే 4 సంతానం ఉన్నారని తెలుస్తుంది. రామాయణ విష్ణు పురాణాలు ఇతడు బుధ మహారాజు పుత్రుడని, హలంబుస ఇతని పత్ని అని, విశాల ఇలబిల అనేవాడిద్దరూ ఇతనికి సంతానమని చెప్తారు. ఇలబిలను పులశ్చుడు పెళ్లి చేసుకుని పులశ్చుడి శాపాన్ని గురించి తెలియక ఇలబిల ఇతడి ఆశ్రమంలోకి వెళ్ళి శాప ఫలంగా ఈమె గర్భవతి అయి తండ్రి తృణబిందువుకి చెప్పగా అతడు ధ్యానముద్రలో నిజం తెలుసుకొని పులశ్చుడి దగ్గరకు వెళ్ళి తన పుత్రికను స్వీకరింపమని ప్రార్థన. ఇలబిలకు గో అనే నామం పేరు కూడా ఉన్నదట. 50 త్రిశంకుడు. ఇతడు అసలు పేరు సత్యవ్రతుడు. కానీ శాప కారణంగా త్రిశంకుడు అంటే భూమికి అంతరిక్షణ స్వర్గానికి మధ్యలో వేలాడుతాడు. ఇతని తండ్రి నిబంధనుడు. కానీ కొన్ని గ్రంథాలలో అతడు త్రయ్యారుణుడు లేదా అరుణుడు అని కూడా చెప్పాయి. త్రిశంకుడు బహుశా పౌరాణిక వ్యక్తి కాకపోవచ్చు. అతడు తాను బ్రహ్మజ్ఞుడనని తనకు తెలిసినని సర్వజ్ఞుడనని డంబాలు చెప్పుకొని దురాచారుడు అవటంచే
జనులు ఇతని పట్ల సదభిప్రాయం లేని వాళ్ళై ఇతడు ఒక స్త్రీని అపహరించి దాని మీద తండ్రి ఇతని దేశం నుండి బయటికి పంపాడు, బహిష్కరణ. అప్పుడు ఇతడు విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు, నివసిస్తుంది. ఒకసారి మాంసాహారం కూడా ఇతడు వశిష్ఠుడి కామధేనువుని చంపేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఇతని గోవధ మహిళాపహరణ పితృక్రోధానికి ఫలితంగా శిరస్సును 3 కొమ్ములు మొలిచేటట్లుగా శాపం, పైగా ఇతడు పిశాచమవుతాడని కూడా శపించి, తర్వాత దేవ కృప వలన ఇతని పిశాచత్వం పోయి తండ్రి కూడా శాంతించి ఇతనికి రాజ్యమిచ్చి విశ్వామిత్రుడు ఇతడి చేత యజ్ఞం చేసి సశరీర స్వర్గకాంక్ష పూర్తి. వీడికి స్వర్గం అంటే శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి, అది లోక విరుద్ధం అయినప్పటికీ కోరాడు. విశ్వామిత్రుడు ఏదైనా సమర్థుడు కనుక ఆ పని చేశాడు. విశ్వామిత్రుడి యజ్ఞానికి ఆధ్వర్యుడుగా ఉండి దేవతలందరినీ ఆహ్వానించి, కానీ వాడెవరూ రాలా. వెంటనే విశ్వామిత్రుడు తన తపోబలం చేత అతన్ని స్వర్గానికి పంపు. కానీ ఇంద్రుడు ఇతని కిందకి తోసవుతాడు. తలకిందుగా పడుతూ త్రాహి త్రాహి రక్షించండి రక్షించండి అని అరుస్తూ చూస్తున్న కింద పడుతున్న విశ్వామిత్రుడు వాడిని చూసి కోపంతో అతడు అక్కడే నిలబడరా అన్నాడు. అంతే, వెంటనే తన ప్రతిజ్ఞ నిలపపోవటానికి విశ్వామిత్రుడు నక్షత్ర గ్రహ దేవతా సహితంగా ప్రతి సృష్టి చేయాలని అనుకో. ఇంద్రరహితంగాను లేక ద్వితీయ ఇంద్ర సహితంగాను నిర్మించబోయే స్వర్గాన్ని చూసి దేవత విశ్వామిత్రుని ఆ సంకల్పాన్నించి ఆపే ప్రయత్నం గురు శాపదగ్ధుడైన త్రిశంకుడి సదేహ స్వర్గ ప్రాప్తి కలిగించటాన్ని వాళ్ళంతా అంగీకరించారు. వాడు జాక్పాట్ కొట్టి వెళ్ళి. స్కంద పురాణంలో ఈ కథ ఇంకొక రూపంలో హరివంశంలో ఇతడి భార్య సత్యరథ అని చెప్పగా ఈమె యందు ఇతని మహావిఖ్యాతుడైన హరిశ్చంద్ర మహారాజు జన్మి. విశ్వామిత్రుడు ఇతడి ధార్మిక ప్రవృత్తి సాయపడ్డ. వనవాస కాలంలో ఇతని ఆచరణం చాలా మేలుగా ఉండేది, గొప్పది. ఇతడు 100 యజ్ఞాలు చేశాడు. విశ్వామిత్రుడి సంతానాన్ని కాపాడాడు కూడా. త్రిశంకుడి సదేహ స్వర్గ ప్రాప్తి అనే కోరిక చాలా విచిత్రమై, అది అసంభవం కాదు. వశిష్ఠ విశ్వామిత్రాదులు సదేహులుగానే స్వర్గానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గానికి వెళ్ళి మళ్ళా రావాలంటే. మహాభారతంలో అర్జునుడు సదేహుడుగానే స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి ఆతిథ్యాన్ని పొంది మళ్ళా తిరిగి వచ్చినట్టుగా. నర్తనశాల సినిమాలో వాడు పేడి అవ్వటానికి రంభ శాపం కూడా మనం. కనుక విశ్వామిత్రుడి ఆగ్రహం చేత దేవత త్రిశంకుని నక్షత్ర వీధిలో అధోముఖంగా వేలాడుతూ మెరుస్తూ ఉండేటట్టుగా అనుగ్రహించారు. యాభై 51 త్రిశిరుడు. రావణుడి కొడుకులలో త్రిశిరుడు కుంభకర్ణుడు వధించటం చేత అత్యంత కోపాలనతో రావణుడికి ధైర్యం చెప్పి, అంటే బాబాయిని చంపటం వల్ల రాముణ్ణి వధిస్తానని ప్రతిజ్ఞ చేసి అతి తీక్షణమైన శూలాన్ని చేతిలో తీసుకొని శ్వేత వృషభవాహనుడై, అంటే తెల్లగా ఉండేటువంటి ఎద్దును దాన్ని ఎక్కి ఇతడు రణభూమికి వచ్చాడు. ఇతడు 3 కిరీటాలు ధరించున్నాడు. నరాంతకుడి వధపై ఇతడికి ఆక్రోశించి
అంగద హనుమంతులతో యుద్ధం చెయ్యటం మొదలుపె చివరకు హనుమంతుడు ఇతన్ని త్రిశూరుణ్ణి సంహారం చేశాడు. ధను 52వ పాత్ర. ఈమె దక్షుడి కుమార్తె, కశ్యపుడి భార్య. ఈమె కొడుకే అశ్వగ్రీవుడు, అశ్వం మెడగా కలవాడు. ఈమె వల్ల దానవులు పుట్టారు. వృత్రాసురుడనేటువంటి రాక్షసుడు ఈమె కొడుకే, అంటే దక్షుడికి ధనువుకి పుట్టిన. దండుడు 53వ పాత్ర. దండుడు ఇక్ష్వాకుడి 100 పుత్రులలో ఇక్ష్వాకు మహారాజు పుట్టిన 100 మంది కొడుకులలో దండుడనేవాడు చివరివాడు. ఇతడు వీరుడు, మహావిద్వాంసుడు అయినా తనలోని ఘోరం అనే దోషం వల్ల మూఢుడుగా, విద్యావిహీనుడుగా, పిచ్చివాడు, ఉన్మత్తుడుగా మారిపోయాడు. ఇక్ష్వాకుడు ఇతనికి వింధ్యశైల పర్వతాల మధ్య గల భాగాన్ని రాజ్యంగా ఇచ్చి బుద్ధులు చెప్పి వింధ్య పర్వతపు 2 శిఖరాల మధ్య భాగాన్ని ఇతడు మధుమత్తం లేక మధుమంతం అనే నగరాన్ని అక్కడ నిర్మించాడు. శుక్రాచార్యుడే ఈయన పురోహితుడు, రాక్షసుడు. ఆచార్య పుత్రి అయినటువంటి అరసను వీడు బలాత్కరించాడు. దానితో కోపించి శుక్రుడు ఇతడి రాజ్యాన్ని కూడా శపించాడు. ఇతడు ఆ దెబ్బతో నశించిపోయాడు. రాజ్యం దండకారణ్యమైపోయాడు. ఇతనికి దండకుడనే పేరు ఆ విధంగా వచ్చింది. 54వ పాత్ర. దశరథ మహారాజు. దశరథుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అజమహారాజు కుమారుడు, అయోధ్యాధిపతి. పద్మపురాణంలో ఇతని తండ్రి పేరు ప్రజాపాలుడు. ఇతడు వేదవేత్త, సర్వసంగ్రాహకుడు, దీర్ఘదర్శి, జనప్రియుడు, పరాక్రమవంతుడు, ఋషికల్పుడు, జితేంద్రియుడు. ధనధాన్యాలు ఎక్కువగా సంగ్రహించి మనువులాగా అన్ని విధాల జనులను పిల్లలాగా కన్న పిల్లలాగా పరిపాలిస్తూ రక్షిస్తూ సాకుతాడు. ఇతడి రాజ్యంలో 4 వర్ణాల వాళ్ళు పరస్పర సహాయకులై ఉంది. అంటే అక్కడ వర్ణ విభేదం అంటూ లే. గుణవంతులైన మంత్రుల సహాయంతో జాగరూకులైన స్పైస్ వేగులవాడు చారుల వల్ల ఇతడు మనునిర్మితమైన అయోధ్యను మరింత వైభవోపేతంగా మార్చాడు. కౌసల్య, కైక, సుమిత్ర అనే 3 భార్యలు అతని. ఇని పద్మపురాణంలో కైక పేరు లేదట, అది మన కొత్త విషయం. ఆమెకు బదులుగా స్వరూప, సువేశలు అని మరి 2 చెప్పబడి ప్రతి రాణికి ఒక్కొక్క పుత్రుడు ఉదయించినట్లు చెప్పదు. దశరథుడు విషయలంపటుడని అందువలనే ఇతడు వృద్ధావస్థలో కైక ఆమె కలిగిన పుత్రుడికే రాజ్యం ఇస్తానని ఆమె తండ్రి వద్ద ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్నట్లుగా చెప్ప. వివాహం తర్వాత ఇతడు అశ్వమేధ యాగం చేసి ఆ యజ్ఞాన్ని శృంగి అనే ముని సహాయం అవసరం అయ్యి ఇతడు తన కుమార్తె శాంతను శృంగికి ఇచ్చి, ఋష్యశృంగుడు ఇచ్చి వివాహం చేసి కైకేయికి వెనక ఎప్పుడూ ఇచ్చారు. వరాల వల్ల రాముడికి రాజ్యాభిషేకం చెయ్యాలనుకున్న దశరథ మహారాజు కోరిక భగ్నం. ఇతడు రాముడిని నిరతిశయంగా ప్రేమించే. రాముడి రాజ్యాభిషేకం భరతుడి వలన ఆటంకం ఏర్పడుతుందేమో అని ఇతడు అనుమానపడేవాడు. అందువల్ల భరతుడు తాతగారి ఇంటి వద్ద ఉన్న సమయంలో వెంటనే
ఇతడు రాముడి పట్టాభిషేకం చెయ్యాలని, కానీ కైక తనకిచ్చిన శాపాన్ని స్మరించి సంతృప్తుడవుతున్నటువంటి దశరథుడు వరాల మూలంగా ఆ భయం నిత్య సిద్ధమైపో వరాలు ఏమో వెనకయ్యే ఇతడు వాటిని పాలిస్తానని ముందే కైకకు వాగ్దానం ఇచ్చాడు. అలా చేసిందాను ఇతడు. అందువల్ల ఎంత కటువైన ఇతడు ఆ మాట పాటించాల్సి వచ్చి అగతి కూడా ఇతడు కైకేయి ఎంతగా బోధించి బుజ్జగించి బెదిరించి కాళ్ళ వేళ ప్రార్థించిన ఆమె తన పట్టు వదలల. రాముడు తండ్రి ఆజ్ఞను పాలించటానికి నిర్ణయం చేసుకుని ఇట్లా అతనికి పుత్రయోగం వియోగం తప్పకూడదు. ఈ దుఃఖం భరించలేకనే దశరథ మరణం జరిగి భరతుడు అయోధ్యకు వచ్చేంతవరకు ఇతని శవాన్ని తైల కటాహంలో భద్రపరిచి, అంటే నూనె పాత్రలు. తర్వాత వశిష్ఠుడి ఆదేశంలో భరతుడు ఈతడికి తండ్రికి అంచేష్టి, అంటే చివరి కర్మలన్నీ చేసి కైకేయికి ఇచ్చిన వరాల గురించి పశ్చాత్తాపం కలిగి ఇతడు ఆమెతో గల సమస్త సంబంధాలు వదిలేశాడు. కైక నా తల్లి కాదు పొమ్మని. సీతాదేవి అగ్ని పరీక్ష సమయంలో శివుడి కృప వల్ల స్వర్గస్థుడైన దశరథు మళ్ళీ భూలోకంలోకి వచ్చి రాముడికి దర్శనమిచ్చి నువ్వు నన్ను ఉద్ధరించావని చెప్పి రాముడి కోర్కెపై కైకేయి భరతులను మునిపటిలాగానే ప్రేమపూర్వకంగా దశరథుడు చూడటానికి ఒప్పుకొని ఇది రాముడి సీతనాశీర్వది ఆమెకు సద్బుద్ధులు జ్ఞాపకం చేశారు, చెప్పారు. దుర్వాసుడు ముందుగానే దశరథుడితో నీ కొడుకు రాముడు సీతను వదులుతాడు అని ముందే చెప్పారు. 55 తిథి ప్రాచేతస దక్ష ప్రజాపతికి అసిక్కినికి పుత్రిక అయిన దితి కశ్యపుడి పత్ని అయి దైత్యులను ప్రసవించి మళ్ళా ప్రాచేతస దక్ష ప్రజాపతికి అసిక్కినికి ఇద్దరు కూడా దంపతులు. వాళ్ళ కూతురే దితి. ఈమె కశ్యపుడి భార్య అయి దైత్యులను ప్రసవించి అదితి పుత్రులైన ఆదిత్యులతో దైత్యులకు ఎప్పుడూ విరోధంగా ఉండేది. ఋగ్వేదంలో 2 సార్లు ఈమె ప్రస్తావన కనిపించిన, ఒకసారి అదితితో పాటుగా వేరొకసారి అగ్ని సవిత్రు భృగులతో కూడా ఈమె చెప్పబడి అథర్వ వేదంలో ఈమె పుత్రుల పేర్లు ఉన్నాయి. అవి బహుశా అదితికి విరోధిగా చెప్పబడి. తర్వాత 56 దుందుభి. ఇతడు మయాసురుడికి అప్సరసైన హేమకు కలిగిన 2వ కొడుకు. ఇతడు చాలా కాలం తపస్సు చేసి వేల కొలది ఏనుగుల బలం పొందాడు. ఈ బలంతో గర్వించి కానీ వాలి వీని చంపి దూరంగా విసిరేసేశాడు. అప్పుడు వాడి రక్తం మతంగముని ఆశ్రమంలో పడి సుగ్రీవుడి బల విషయంలో నమ్మిక కలిగించటానికి రాముడు వీడి శరీరాన్ని, అంటే కంకాళాన్ని, వీడి అస్థిపంజరాన్ని కాలి వేలితో 10 యోజనాల దూరం పడేటట్టుగా తన్నేశారు. దుందుబి 16,000 నారీమణులు చెరపట్టి 1,00,000 మందిని ఒకేసారి వివాహం చేసుకోవాలి అను ఇతడి కుమారుడే మాయావి అనే. ఇక దుర్వాస మహర్షి అత్రి అనసూయల కుమారుడే దుర్వాసు. శివ శతరుద్ర సంహితలో మహాభారతంలో చెప్పిన ఇతడి జన్మ కథ వేర్వేరుగా కనబడు. అత్రిముని మస్తకం నుండి వెడలిన అగ్ని జ్వాలల నుండి ఇతడు
ఉదయించాడు అని మనకు అర్థమవుతాం. రుద్ర సంహితలో చెప్పబడి మహాభారతంలో త్రిపుర వినాశనం కోసం శంకరుడు విడిచిన బాణం బాలక రూపంలో తిరిగి వచ్చి శివుడి ఒడిలో కూర్చున్నాడు. అప్పుడే దుర్వాసుడు ఆ కూర్చున్నట్లుగా ఆ కూర్చున్న బాణమే దుర్వాసుడని చెప్పారు. ఇతడికి శివుడి అవతారంగా అంటారు. శివుడి అవతారమే దుర్వాసుడు. ఇతడు తామసుడు, మంచి కోపమే. భూమతలం మీద అందరికంటే పొడవరి ఈయన. ఎవరు? దుర్వాసుడంత పొడుగు గల మహర్షి లేడట. ఇతడు ఎప్పుడు ఇతరులను ఏదో విధంగా శాపం పెట్టడమో బాధ పెట్టడమో ఇతడి క్రోధాన్ని గురించి ఎన్నో కథలు ఉన్నాయి పురాణం. ఇంద్రుడికి ఇతడు పుష్పమాలికను ఒకదాన్ని ఇచ్చి ఇది ఐరావతం పాదాల కింద పడి నదికి అది చూసి కోపంతో చంద్రుడి సంపద్రహితుడపై ఉంటావని, నీ దగ్గర ఉన్న సంపదంతా నశిస్తుందని శాపశాంతిగై ఇంద్రుడు వేడుకొన్న ఆయన చెలించడు. అంబరీషుడు ఇతడిని అకారణంగా బాధించపోయి ద్వాదశి పారాయణ సమయంలో ఆపదలో చిక్కుబడి ఆ చివరికి ఆ అంబరీషుడిని శరణు వేడాల్సిన పరిస్థితి. పద్మపురాణాన్ని అనుసరించి రాముడి అశ్వమేధాని యజ్ఞాశ్వం దుర్వాసుడి వలన శపింపబడిన ఒక కపట బ్రాహ్మణుడట. ఒకసారి ఇతడు 1000 ఏళ్ళు ఉపవాసం ఉండి పాలన కోసం రాముడి దగ్గరకి వెళ్ళి ఆ సమయంలో కాలుడు శ్రీరాముడితో ఏకాంతంగా ఉన్నాడంటే యముడు. అందుచేత లక్ష్మణుడు వెంటనే ఇతని రాముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నాకు ఆజ్ఞ లేదండి, లోపలికి పంపిస్తే అన్నగారు కోపడతారు నాకు, వెంటనే కాసేపు ఆగమని కోపం తట్టుకోలే తక్షణమే తాను రామ దర్శనం లభించకపోతే అందరినీ శపిస్తాను అని బెదిరి లక్ష్మణుడు రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తాను ఒక్కడు బాధపడ్డా పర్వాలేదు, మొత్తం అందరి దెబ్బతినకూడదని అంత దూరాలోచన రాముడి ఇతనికి కావాల్సిన భోజనం ఏర్పాటు చేసి బుద్గరుడి సత్యం పరీక్షించి ఇతడు అతనికి స్వదేహ స్వర్గ పరం వరానిచ్చి స్కంద పురాణాన్ని బట్టి ఇతడు శ్రీకృష్ణుడికి వరమిచ్చి రుక్మిణిని శపించాడు. ఇతడు శివారాధన చాలా కాలం తప్పించి అప్పటికి శివుడి ప్రసన్నుడు కాకపోవటంతో శివుడే శపించటానికి సిద్ధం. ఔర్వ ఋషి కుమార్తె కందలి ఇతడి భార్య. క్రోధ ఆవేశంతో ఇతడు ఆమెను శపించి భస్మమే చేసేసి ఈతని పేరున ఎన్నో గ్రంథాలు వచ్చాయి. దుర్వాసుడు కుంతికి దేవహూతి అనే విద్య ఒకటి నేర్పారు. ఆ విద్య వలనే ఆమెకు ఇంద్ర వాయు యముల వల్ల అశ్విని కుమార్ సూర్యుల వల్ల పుత్ర ప్రాప్తి కలిగింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. 58 దేవయాని దైత్య గురువైన శుక్రాచార్యుడి కుమార్తె. దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడు శుక్రుడి వద్ద, అంటే దేవతల గురువైన బృహస్పతి గురువు కొడుకు అయినటువంటి కచుడు రాక్షస గురువైన శుక్రాచార్యుడి వద్ద విద్య గ్రహించడానికి సంజీవని వచ్చారు. దేకాకడ దేవయాని కచుడి యందు అనురక్తురాలై, అంటే ఎవరు? శుక్రాచార్యుడి కూతురు. వెళ్ళాడమని కానీ గురుపతిని అబద్ధం చేత ఆయతను ఒప్పుకో, అప్పుడు ఆమె నీకు ఈ విద్య నిష్ఫలం అవుతుందని శర్మిష్టతో ఈమెకు, అంటే ఆ రాజు మా రాజుకు ఒక జగడమై ఆమె ఈమెను నూతిలో తోసేసి యయాతి ఈమెను నూతి నుంచి కుడి చేయి పట్టి పైకి లాగి వద్దని పని చేయని చెప్పిన తర్వాత
యయాతి ఈమెను వివాహం చేస్తుంది. తర్వాత శుక్రాచార్యుడి క్రోధానికి భయపడి జాతికి మేలు తలచి శర్మిష్ట దేవయానికి దాసిగా యయాతి వెంట వెళ్ళి యయాతి వలన దేవయానికి యదువు పూర్వసుడనే కొడుకులు పుట్టారు. అలాగే రామాయణంలో యదు ఒక్కడే చెప్పబడు. శుక్రాచార్యుడు దేవయానితో శయన కార్యం ఎప్పుడు శర్మిష్టకు నియోగింపవలదని హెచ్చరించారు. కానీ ఎలాగో శర్మిష్టకు యయాతి వలన సంతానం కలిగిందని విని అతడు యయాతిని వృద్ధుడవ్వమని శపించాడు. 59 దేవాంతకుడనేవాడు. రావణుడి కొడుకు వీడు. దేవాంతక నరాంతకులంట. కుంభకర్ణుడి తరువాత శోకంతో త్రిశూరుడి ఉత్తేజకర భాషణాలచే నరాంతకునిలాగా ఇతడు కూడా యుద్ధానికి వెళ్ళాడు రాముడితో. నరాంతకుడు వధింపబడటంచే ఇతడు మండిపడి అంగదుడితో యుద్ధం చేసి హనుమంతుడు వీణ్ణి చంపాడు. దేవాంతం చివరివాడు ఇవాళ చివరివాడు ద్వివిధుడు. వానరయూధుడైన సుషేణుడు అనేటువంటి వాడి కూతురు. సుగ్రీవ రాజ్య అభిషేకానికి చాలా శ్రమించాడు. ఆ తర్వాత ఇతడు అతని ప్రధాని. ఇతడు మైందుడి యొక్క సోదరు. 70 యోజనాలు సముద్రం దాటగలడు. ఇతడు వానరులతో పాటు వృక్ష బిలంలో ప్రవేశించి ఇతనికి బ్రహ్మ వలన అవధ్యత్వం వరంగా లభి, అంటే ఎవరు చంపలేరు వాడు. యుద్ధంలో ఇతనికి ఎవరు సాటి రారని శుకుడు రావణుడితో వివిడి పరాక్రమం గురించి చెప్పి అతని అశని ప్రభువు సమప్రభుడనే అసురులను ఇతడు సంహరి కుంభకర్ణుడిపై ఇతడు విసిరిన పర్వతం పడి ఎందరో రాక్షసులు నాశనమయ్యి ఎన్నో రథాశ్వాలు నూసైపోయాయి. ఇతడు అతికాయుణ్ణి ఆక్రమించాలని వెళ్ళాడు, కానీ సఫలుడు కాలేకపో. శోణితాక్షుడు ఇతడి చేతిలో మరణించాడు. రాముడు ఇతనితో కలియుగ అంతం వరకు నువ్వు జీవించి ఉంటావు అబ్బాయి అని ఒక గొప్ప వరం ఇచ్చి ఇతడు కిష్కింధక్ రాజు అయ్యా. మహాభారతం అనుసరించి ఇతడు రాజసూయ అవసరంలో అంటే యజ్ఞ సమయంలో సహదేవుడి కప్పం కూడా చెల్లించాడు. బలరాముడితో యుద్ధం చేస్తూ ఇతడు బలరాముడి చేత సంహరింపదు. రేపు 61వ పాత్ర నందీశ్వరుడి వృత్తాంతం తెలుసుకోండి.